హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ. ఓకేనా? నేనైతే స్టవ్ ఆన్ చేసినాను. ఒక కడాయి అయితే పెట్టిన. కడాయి అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుందాము. నేనైతే 4 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎగ్ కర్రీ కదా, కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే ఉండాలి. 4 స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసినాను. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను 6 ఆనియన్స్. సో ఇప్పుడైతే ఆనియన్స్ ఆయిల్లో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనము మంచిగా ఇది ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఇట్లా మంచిగా రెడ్గా అయితే ఇట్లా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు నేను 5 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. అవి ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తాను. టమాటో ఇప్పుడు టమాటా కూడా మెత్తగా మనం మంచిగా ఉడికించుకోవాలి ఆయిల్లోనే. ఎందుకంటే కొంచెము టమాటా ఉడికే వరకు టైం పడుతుంది కదా, అందుకని చెప్పేసి మెత్తగా ఉడకాలి. ఈ మధ్య మంచిగా ఉడకట్లేదు కదా, అందుకని. ఇప్పుడు ఒక మూత పెట్టి సిమ్లో మంచిగా నేను టమాటా అనేది ఉడికిస్తాను. టమాటా నేను 5 మినిట్స్ నుంచి ఇట్లా మంచిగా ఇట్లా ఉడికించుకున్నాను ఆయిల్లో. టమాటా ఉల్లిగడ్డ అయితే కంప్లీట్గా మనకి ఇట్లా ఉడికిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనము స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇంతసేపు నేను సాల్ట్ అనేది కూడా వేయలేదు, అన్నీ నేను ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లము. కొంచెం అల్లం ఎక్కువే వేసుకోండి, ఎగ్ కర్రీ కదా, కొంచెం టేస్ట్ బాగుంటుంది. నేనైతే 2 స్పూన్స్ వేసినాను. సాల్ట్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేను 3 స్పూన్స్ వేస్తున్నాను. ధనియాల పొడి, ధనియాల పొడి 3 స్పూన్స్, కారము, కారం కూడా నేను 3 స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కలమాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవి కూడా నేను వేసేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా, ఇప్పుడు మంచిగా మనము మిక్స్ చేసుకుందాము. ఒక 5 మినిట్స్ ఇట్లే కలుపుకుంటూ ఫ్రై చేయాలి. స్పైసెస్ అనేది మంచిగా మిక్స్ అవ్వాలి. ఇప్పుడు మనము మంచిగా స్పైసెస్ అనేది మంచిగా ఆయిల్లో ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. కర్రీకి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ యాడ్ చేసినాను. ఇప్పుడు కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి మనము. 1 స్పూన్ గరం మసాలా అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇది కొంచెం సేపు ఉడికించుకుందాము. ఉడికిన తర్వాత మనము ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టము, ఈ టైంలో మీరు ఉడికించి కూడా వేసుకోవచ్చు. నేను ఈరోజు ఉడికించి వేయట్లేదు. ఒక 5 మినిట్స్ మళ్ళీ మనము మంచిగా ఉడికిద్దాము. మనకిప్పుడు టమాటా కర్రీ అయితే ఇట్లా మంచిగా ఉడికిపోయింది, చూసిరు కదా. వాటర్ పోసి నేను ఉడికించినాను కదా, చూడండి గ్రేవీ కూడా ఎంత మంచిగా చిక్కగా ఎట్లా వచ్చిందో. ఓకేనా? ఇప్పుడు మనము ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఎగ్స్ అయితే యాడ్ చేసినాను కదా, ఇప్పుడు ఒక మూత పెట్టి మనము కంప్లీట్గా ఎగ్స్ని అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు గుడ్లు 5 మినిట్స్ నుంచి నేను ఉడికిస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మనం ఇట్లా మెల్లగా కలుపుకోవాలి. కొంచెం తిప్పేస్తే ఏంటంటే మంచిగా ఉడుకుతుంది. అది 1 సైడే ఉడికింది కదా, ఇంకో సైడ్ కూడా
ఉడకాలనేసి ఇట్లా తిప్పుతున్నాను. మెల్లగా తిప్పండి, ఇట్లా ఫాస్ట్గా తిప్పేయకండి, కర్రీ అంతా ఎట్లనో అవుతుంది. అందుకనేసి ఇట్లా మెల్లగా తిప్పి మళ్ళీ ఒక 5 మినిట్స్ మంచిగా మనము ఉడికించుకుందాము. ఇప్పుడు కర్రీ అయితే కంప్లీట్ అయ్యింది. ఒకసారి కలుపుదాము. చూసిరు కదా, మన ఎగ్ కర్రీ అయితే కంప్లీట్ అయింది. సో నేను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మీరు కూడా అందరూ ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.